స్వాతంత్ర్య సమరోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా సెక్రటరీ దండు శ్రీనివాసరాజు, సోషల్ వర్కర్ పెన్షన్ అసోసియేషన్ మెంబర్ చాన్ బాషా ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని కొనియాడారు. మన కోసం, మన భారత జాతి కోసం మరి మన అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటం చేసి అతని జీవితాన్ని భారత జాతికి అంకితం చేసేసారు. అటువంటి మహానుభావుడిని మనం దీనివల్ల ప్రశంసించవలసి ఉంది. మరి స్వాతంత్ర పోరాటం గురించి ఎంతోమంది తల ఉంచితే అతను తల ఎత్తి మరి బ్రిటిష్ వారికి గుండెలకు బలి అయిపోయాడు. మరి అటువంటి మహానుభావుడి గురించి తెలుసుకుంటాకి ఈ వర్ధంతి రోజున అందరికీ శుభాకాంక్షలు, విచారాన్ని కూడా వ్యక్తపరుస్తారు. ఈరోజు మన విప్లవ వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి ఇక్కడ మన ప్రకాశం చౌక్లో ఉన్న ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలను అలంకరించి మన రిటైర్డ్ ఎంప్లాయీ, మన సంఘ సేవకులైన పాపా గారి ఆధ్వర్యంలో, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో దండు శ్రీనివాసరాజు, నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా సెక్రటరీని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి మన్యంలో గిరిజనుల్ని అలాగే వాళ్ళని అండగా ఉంటూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం తేవడానికి చాలా కృషి చేశారు. అలాగే బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ళని గలగలలాడించారు. అటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు భీమవరం ప్రకాశం చౌక్లో ఆయన విగ్రహం దగ్గర చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా అల్లూరి సీతారామరాజుకి మన భీమవరాన్ని సరైన సెంటర్లో విగ్రహం లేదు. ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులని, మన భీమవరం ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీ గారిని మేము ఈ సందర్భంగా